అస్సలాముఅలైకుం వెల్కమ్ టు మై రెసిపీ 78. ముందుగా నా ఛానల్ చూసే ఒక లైక్ కొట్టి చూడండి. ఇవాళ వచ్చి మన రెసిపీలో ఎంత టేస్టీగా ఎంత కమ్మగా ఉండే మన చికెన్ గ్రేవీ అయితే చూడబోతున్నాం. రండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలా ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక డెక్స్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనం ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత 4 యాలక పలుకులు, 4 లవంగాలు, 2 ఇంచులు దాల్చిన చెక్క ఇలా వేసుకోవాలి. ఒక 1/2 కేజీ ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగేసి ఇలా వేయాలి. ఇలా వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం కొద్దిగా అయితే ఫ్రై చేయాలి. సాల్ట్ వేయడం వల్ల ఏంటంటే తొందరగా మనకైతే ఉల్లిపాయలు వేగిపోతాయి. ఇలా వేగిన తర్వాత 4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలి. ఇలా వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంతవరకు అయితే మనం ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత 4 టమాటాలు, పండిన టమాటాలు తీసుకొని సన్నగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత టమాటాలు బాగా మగ్గేంత వరకు మనం ఫ్రై చేయాలి. ఇలాగ బాగా మగ్గిన తర్వాత సరిపడ కారపొడి అయితే వేసుకోవాలి. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఇంకా కారం బాగా కావాలంటే ఇంకొక 2 టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా 1 నిమిషం అయితే బాగా వేగనివ్వాలి. ఇలా బాగా వేగి ఫ్రై అయిన తర్వాత మనమైతే 1 కేజీ చికెన్ వచ్చి బాగా క్లీన్ చేసి కడిగేసి పెట్టాను. ఇప్పుడు ఆ చికెన్ అయితే ఇందులో వేసుకోవాలి. చూసారా, పసుపు ఉప్పు వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 10-15 నిమిషాలు అయితే మూత పెట్టుకొని ఉడికించాలి. ఒకవేళ మీకు ఉప్పు, కారం అలాంటివి ఏమి సరిపోకపోయినా ఇలాంటప్పుడు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం మూత పెట్టేయాలి. ఇప్పుడు అయిపోయింది 15 నిమిషాలు. ఇప్పుడు చూద్దాము. మన చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. అలాగే కొత్తిమీర చల్లుకొని ఇప్పుడైతే సర్వ్ చేసుకున్నాము. అన్నంలోకి, చపాతీలోకి, బిర్యానీలోకి చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసేవాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టేయండి. మరో కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.